నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆటో డ్రైవర్ల ఆందోళన ఉచిత బస్సు ప్రయాణం రద్దు చేయాలని డిమాండ్ గిరిజనేతర రైతులకు రుణమాఫీ చేయాలి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లపల్లి నిరసన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రామచంద్రపురంలో ఆంధ్ర ఆటో యూనియన్ కార్మికులు ఆందోళన చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా సీఎం చంద్రబాబు ఆగస్టు 15 నుంచి అమలు చేయాలనుకుంటున్న ఉచిత బస్సు ప్రయాణ హామీని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కార్మికుల జీవనోపాధి పోకుండా తక్షణ చర్య ఆటో కార్మికులకు కొట్టే విధానాన్ని ఆటో కార్మికుల ఐక్యత ఆటో కార్మికుల ఐక్యత ఆటో కార్మికుల ఐక్యత కొట్టద్దు 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 ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ నుంచి పాత కాలువకు సాగునీటిని విడుదల చేశారు. తిరుమలాయపాలెం మండలంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. दक्षिणामूर्ति नमः मंडलाकारं यत्नेन चराचरादापितानः द्रविणमिच्छमान परमच्छदोवरविवेश విశ్వకర్మ మనసా యద్విహాయ ప్రభుత్వం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది. గత ప్రభుత్వం ఏదైతే సుమారు 7,19,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఆ అప్పు భారాన్ని తెలంగాణ ప్రజల నెత్తిన మీదతో పాటుగా తెలంగాణ ప్రభుత్వం మీద ఆనాటి పరిపాలకులు భారం పెట్టిపోతే 1వ తారీఖు నాడు గత ప్రభుత్వంలో జీతాలు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఇయ్యలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పేదోడు ప్రభుత్వమైన ఇందిరమ్మ రాజ్యాన్ని ఇస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం సుమారు రోజుకి 16-17 గంటల కష్టపడి ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ ఒక్కొక్కటి పూర్తి చేస్తూ ఏదైతే నమ్మకంతో విశ్వాసంతో తెలంగాణ రాష్ట్రంలో రైతులు మెచ్చుకునే విధంగా ఈ ప్రభుత్వాన్ని తెచ్చిన దాంట్లో భాగంగా ఈ ప్రభుత్వం కూడా అదే రకంగా రైతుల కోసం పనిచేస్తుంది. నిన్న మీరందరూ ప్రత్యక్షంగా చూశారు అసెంబ్లీలో. ఆనాటి ప్రభుత్వం ఏదైతే ధరణి కార్యక్రమాన్ని చేపట్టి భూ సంస్కరణలు తీసుకొస్తే ఆ సంస్కరణలతో లక్షలాది మంది తెలంగాణలో ఉన్న భూములున్న ఓనర్లు పడుతున్న ఇబ్బంది ప్రత్యక్షంగా మనం చూసాం. ఆనాడు ఎన్నికల్లో చెప్పింది కాంగ్రెస్ పార్టీ, మీ దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈ ధరణిని తీసుకెళ్లి బంగాళాఖాతంలో వేస్తామని ఆనాడు పిసిసి అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి గారు, మొల్లు బట్టి విక్రమార్క గారు చెప్పారు. అదే కార్యక్రమాన్ని నిన్న అసెంబ్లీలో చెప్తే
ఈనాడు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ మా ధరణి చాలా అద్భుతంగా ఉంది, మా ధరణితో కోట్లాది మంది ఆనందంగా ఉన్నారని వారు సొంత డబ్బా కొట్టుకున్నారు. వారికి తెలియని విషయం ఏంటంటే వారి ఓటమికి ప్రధానమైన కారణం ధరణి అనేది వారికి తెలియదు. దేశంలో ఉండే 18 రాష్ట్రాల్లో ఉండే రెవెన్యూ చట్టాలని క్షుణ్ణంగా పరిశీలించి వాటిలో ఉన్న మంచినంతటిని సేకరించి ఒక రోల్ మోడల్ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రానికి తీసుకురాబోతున్నాం. దాన్ని ఏదో ఆనాటి ముఖ్యమంత్రి, ఆనాటి చీఫ్ మినిస్టరు మరియు చీఫ్ సెక్రటరీ వారిద్దరూ కూర్చొని ఆనాడు ఆ ధరణిని కానీ ఆ చట్టాన్ని కానీ తయారు చేశారు. కానీ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలందరికీ తెలిసే విధంగా కవులు, కళాకారులు, మేధావులు చివరికి గ్రామంలో ఉండే మా రైతన్న యొక్క ఆవేదన కూడా ఇని ఈ చట్టాన్ని తేవాలి అని పబ్లిక్ డొమైన్లో ఏ చట్టాన్ని అయితే రేపు తెద్దామనుకుంటున్నామో ఆ చట్టాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టాం. మీ సూచనలు, సలహాలు ఇస్తే మంచిని తీసుకొని ఆ చట్టంలో వాటిని కూడా క్రోడీకరించి ఆ చట్టం తీసుకొస్తాం. మీ భూములకి ఏ రకమైన డోకా భవిష్యత్తులో లేకుండా ఉండే విధంగా, ఏ ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేదాకా తిరగకుండా ఉండే విధంగా కొత్త చట్టాన్ని తేబోతున్నామని మీకు తెలుపుతూ, ఇప్పుడే నా సొంత నియోజకవర్గమైన పాలేరు నియోజకవర్గంలో కృష్ణా పరివాహక ప్రాంత ప్రాజెక్టులన్నీ నిండిన సందర్భంగా పాలేరు ప్రాంతంలో ఉన్న పాలేరు ప్రాజెక్టు కెనాల్ ఇప్పుడే ఓపెన్ చేశాం. అదే రకంగా కొద్ది నిమిషాల్లో భక్త రామదాసు లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఓపెన్ చేసుకో. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లిలో గిరిజనేతర రైతులు ఎంపీపీ కార్యాలయంలో ధర్నా చేపట్టారు. తమకు రుణమాఫీ కాలేదని వాపోయారు. ఈ మేరకు ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. మాన్యువల్ హామీలను ఉన్న గిరిజనేతర రైతులకు గత ప్రభుత్వాలు రుణమాఫీ చేస్తూ రావడం జరిగిందని, కానీ ఈసారి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రుణమాఫీ పథకంలో మాన్యువల్ పనహీలను అన్ని ఉన్నవారికి రుణమాఫీ కాలేదని ఎంఆర్ఓ తెలిపారు. ఈ సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని గిరిజనేతర రైతులు విజ్ఞప్తి చేశారు. ఈరోజు మనము ఈ మండల ఆఫీస్కి ధర్నా చేయడానికి రావడం జరిగింది రైతులతో. అయితే ముఖ్యంగా మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, గతంలో కూడా మనకి గిరిజనేతర రైతులు ఎవరైతే మాన్యువల్ పహానీలో ఉన్నారో వారికి గత ప్రభుత్వాల నుంచి కూడా రుణమాఫీ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అంటే మనకి ఏదైతే ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకి గిరిజనేతర రైతులు పహానీలో మాన్యువల్గా ఉన్నటువంటి వారికి ఈసారి రుణమాఫీ చేయడం జరగలేదు. ఇది మన ఒక్క మండలంలోనే కాదు, జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారో దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మన దగ్గర నుంచి గెలిచినటువంటి శాసనసభ్యులైతే మన మంత్రులైతే తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, పొంగులేటి శ్రీనివాసరావు గారు కానీ, బట్టి విక్రమార్క గారు కానీ ఖచ్చితంగా ఈ ఏజెన్సీ ఏరియాలో నివసిస్తున్నటువంటి గిరిజనేతర రైతులు ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం చేసే విధంగా కృషి చేయాలి. రుణమాఫీ తక్షణమే చేసే విధంగా తోడ్పాటు అందించాలని చెప్పేసి, అట్లనే కలెక్టర్ గారిని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అసలు రుణమాఫీ గిరిజనేతర రైతులకు ఎందుకు కాలేదు అనే అంశంపై ఒక ప్రణాళిక అనేది చేసుకొని ఖచ్చితంగా చేయాలని చెప్పేసి కోరుతూ, రైతులందరికీ కూడా రుణమాఫీ అయ్యే వరకు కూడా మా మద్దతు తప్పకుండా ఉంటుందని తెలియజేస్తూ మండల రైతుల పరిస్థితి వినూత్నంగా మనం చూస్తూ ఉన్నాం. గత రెండు మూడు రుణమాఫీలైన సందర్భంలో ఒకసారి రాజశేఖర రెడ్డి గారు చేసినప్పుడు, మరొకసారి కేసీఆర్ గారు చేసినప్పుడు, 2 టర్ములలో కూడా మాన్యువల్ పానీతో రైతులు రుణాలు తీసుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని మాఫీ చేసినటువంటి సందర్భం గతంలో చూసాం. అవే రుణాలని రీషెడ్యూల్ చేసుకొని ఈనాడు తీసుకొని ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు రుణమాఫీ కాకపోవటం వల్ల తీవ్ర నిరాశకు గురైనటువంటి రైతులు ఉన్నారు ఈ మండలంలో. తక్షణమే అటువంటి రైతులకు ప్రభుత్వం దృష్టి సారించి ముఖ్యమంత్రి గారు, జిల్లా మంత్రులు, స్థానిక శాసనసభ్యులు అందరూ దీనిపై దృష్టి సారించి
ఇట్లా ఉన్నటువంటి రైతులు ఎవరికైతే మాన్యువల్ పానీతో తీసుకున్నటువంటి రైతుల రుణాలు ఉన్నాయో తక్షణమే మాఫీ చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. గత సాంప్రదాయాన్ని కొనసాగించాలని చెప్పి తక్షణం దాన్ని అమలు చేయాలని రుణాలని రీషెడ్యూల్ చేసి ఇవ్వాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. అలాగే పట్టా పుస్తకాలు ఉండి కూడా ఏ రైతుకైతే రుణాలు మాఫీ కాలేదో వారికి కూడా తక్షణమే గుర్తించి చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. సంబంధించినటువంటి జాతీయ రహదారి పక్కన గ్రామాలే టార్గెట్గా కేటుగాళ్లు దొంగతనాలకు పాల్పడుతున్నారని నల్గొండ జిల్లా కట్టంగూర మండలం ఐటిపాముల గ్రామంలో ఏటీఎంలో చోరీ మరవక ముందే మరో ఇంట్లో 3 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఒక డిఎస్బీ జరిగిందని సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు ఈరోజు మేము ఒక సీన్ విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఒక 3 తులాల బంగారం అంటే తాళం బ్రేక్ చేసేసి ఒక బీరువాలో ఉన్న 3 తులాల బంగారం ఆభరణాలు దొంగిలించారు గుర్తు తెలియని వ్యక్తులు. గత కొన్ని రోజులుగా నల్గొండ పోలీసు వారు ఎస్పీ గారి ఆధ్వర్యంలో గట్టి చర్యలు తీసుకోవడం జరిగింది. దొంగలను పట్టుకోవడానికి బీట్లను పెంచడం జరిగింది, గస్తీ పెంచడం జరిగింది. అదేవిధంగా అనుమానస్తులను మా ఫింగర్ ప్రింట్స్ మిషన్ చేత చెక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఎక్కడైనా ఊరికి బయలుదేరేటప్పుడు తాళాలు వేసుకొని వెళ్ళకుండా ఇంట్లో ఎవరినో ఒకరిని వచ్చి వెళ్ళండి. అదేవిధంగా ఒకవేళ తాళాలు వేసుకొని వెళ్ళినట్లయితే అటు సమాచారాన్ని మీ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి తెలియజేయండి. ఆ విధంగా తెలియజేసేతో పోలీసులు రాత్రి వేళ మీకు ఇంటి వద్ద కూడా గస్తీ తిరగడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి ఏంటంటే, చాలామంది చాలా మంచి ఇండ్లు కట్టుకుంటున్నారు, మంచి ప్లేస్లో కట్టుకుంటారు. కానీ చాలా చిన్న ఖర్చు అయినా సీసీ కెమెరాస్ అమర్చుకోవడం చేయట్లేదు. చాలామంది దానివల్ల మనకు దొంగలు ఐడెంటిఫై కావడము కొంచెం పట్టుకోవడం కొంత కష్టమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ సెక్యూరిటీ కోసము మరియు సమాజ సెక్యూరిటీ కోసము సీసీ కెమెరాస్ అమర్చుకుంటే మనకు దొంగలను పట్టుకోవడానికి ఈజీ ఉంటుంది. దొంగలు కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయని దొంగతనం చేయకుండా అవాయిడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మాకు ఉన్న టెక్నాలజీని వాడి ఫింగర్ ప్రింట్ స్కానర్ వేసి పర్సన్స్ కూడా అనుమాన వ్యక్తులను కూడా ప్రతిరోజు చెక్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా దొంగతనం జరగకుండా గట్టి ప్రజలు ఏమంటుందంటే ఎక్కువ గస్తీ చేస్తలేరు పోలీసులు, అందుకోసం దొంగతనాలు మాకు హైవే మీద ఎక్కువ పడుతున్నాయని. గస్తీ ఎక్కడైతే తక్కువ ఉందో మా దృష్టికి వస్తే అక్కడ కూడా గస్తీ పంపించడానికి రెడీగా ఉంది. మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో పట్టుకోవడం జరిగింది, వాళ్ళని డిమాండ్ కూడా చేయడం జరిగింది. ఎస్పీ గారి ఆధ్వర్యంలో చాలా గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇటువంటి ప్రాపర్టీ ఆఫీస్ చేయకుండా నల్గొండ పోలీసు నుండి గట్టి బీట్లు కనిపించడం జరుగుతుంది. ఏమన్నా ఈ ఊరికి ఏమైనా సీసీ కెమెరాలు ఏమైనా పెట్టేయగలుగుతుంది? అందరికి విజ్ఞప్తి అందరికి చెప్తున్నాం అంటే, అందరికి విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి విలేజ్ లో హైవే కానీ మారుమూల గ్రామం కానీ ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరు నేడు సైతంలో కానీ కమ్యూనిటీ కెమెరాస్ కానీ అమర్చుకోవాలి. ఇది మన యొక్క భద్రతకే ఉపయోగపడతాయి. మన సీసీ కెమెరాస్ వల్ల మనకు ఉపయోగం లేదనుకుంటారు. ఒకసారి మన ప్రాపర్టీ పోయినప్పుడు మనకు బాధ అనిపిస్తుంది. సీసీ కెమెరాస్ ఒక 20,000 లో కూడా సీసీ కెమెరాస్ వస్తున్నాయి, ఒక 2,000 లో కూడా వస్తున్నాయి. మీకు ఎంత బడ్జెట్ వీలైతే అంత. భద్రాచలంలోని బాలికోన్నత పాఠశాలలో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమాన్ని విద్యార్థులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాక్ డ్రిల్ చేపట్టారు. ఇందులో భాగంగా ఓటు వేసే విధానాన్ని వివరించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా విద్యార్థులు తెలిపారు. were conducted by HM Madam and social teachers. In the main injection to the conducting elections to make students to know the elections value of the voting, because the elections SPL elections were conducted by our HM Madam and social teachers. The main intention was to conduct these elections is, moreover, today's children are tomorrow citizens, and so we should learn the process of conducting elections. Thank you.
స్కూల్లో ఎస్బీఐ ఎలక్షన్స్ చేసుకుంటున్నాం. దీనికి మా హెచ్ఎం మేడం, సోషల్ టీచర్స్ అందరూ సపోర్ట్ చేసి మాకు ఎంతో గైడెన్స్ ఇచ్చి ఎలా చేయాలనేది మాకు బాగా వివరించారు. అయితే ఎస్బీఐ ఎలక్షన్స్ కండక్ట్ చేసుకోవడం గల కారణం మాకు ఫ్యూచర్లో ఓట్ అనేది ఎలా వేయాలి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలి, దాంట్లో ఏమేమి ఉంటాయి, మేము ఎందుకు ఓట్ వేయాలి, ఇలాంటివన్నీ చెప్పి మాకు గైడెన్స్ ఇచ్చారు. ఇవాళ మేము ఓట్ వేయడం వల్ల ఇక్కడ ఏమేమి ఉంటాయి అని మేము తెలుసుకున్నాం. మాకు ఎంతో అవగాహన వచ్చింది. ఫస్ట్ ఇక్కడ ఓట్ వేసేటప్పుడు ముందుగా పోలింగ్ ఏజెంట్స్ అనే వాళ్ళు ఉంటారు. ఏపీఓ, ఓపీఓ ఇలాంటి ఆఫీసర్స్, పోలీసులు ఉంటారు. మనకు ఒక పక్కనే ఒక సపరేట్ కంపార్ట్మెంట్, ఆ తర్వాత బ్యాలెట్ బాక్స్ ఉంటుంది. మనం వెళ్ళి వేయాలి. అది మన ఓట్ అనేది చాలా సీక్రెట్గా ఉంచాలి. ఇలాంటివన్నీ మెయిన్ థింగ్స్ అని మా మేనేజ్ బాగా వివరించి చెప్పారు. దీనివల్ల మాకు ఫ్యూచర్లో వేయడానికి ఓట్ అనేది ఎలా ఉంటుంది ఏంటనేది అవగాహన బాగా వచ్చింది. ఇది పెట్టడానికి కారణం ఏంటంటే మా భవిష్యత్తులో, మా ఫ్యూచర్లో మేము ఎట్లా ఓట్ వేయాలి, మేము ఎట్లా మా ఓట్ని వినియోగించుకోవాలి, ఎట్లా వేస్ట్ చేయకుండా మా ఓట్ని మేము వేసుకోవాలనేది మాకు తెలుస్తుంది. మా హెచ్ఎం మేడం కానీ మా ఉపాధ్యాయులు కానీ మాకు చాలా గైడెన్స్ ఇచ్చారు. మేము ఎలా వేయాలి, పోలింగ్ బాక్సెస్ ఉంటాయి, ఆ పోలింగ్ బాక్సెస్ దగ్గరికి వెళ్ళి ఎవరికి తెలియకుండా వేయాలి, మనం వేసిన ఓటు ఎవరికి చెప్పకూడదు, అలానే చాలా ఏమేమైతే ఉంటాయో ఆ నిబంధనలన్నీ మాకు చెప్పి మమ్మల్ని ఓటు వేయడానికి అనేది పంపించారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. 10వ తరగతి పాఠ్యపుస్తకంలో ఎన్నికల యొక్క విధానం గురించి ఒక పాఠం ఉన్నది. దాన్ని విద్యార్థులందరికీ కూడా మేము ఎట్లా ఎన్నికలు అనేటువంటి జరుగుతాయి, ఎవరెవరు నిలబడుతూ ఉంటారు, వాళ్ళని ఓటు ద్వారా మనం ఎట్లా ఎన్నుకోవాలి, మనము పోలింగ్ స్టేషన్కి వెళ్ళినప్పుడు పోలింగ్ స్టేషన్లో ఏ అధికారులు ఉంటారు అనేటువంటి విషయం మీద అవగాహన కలిగించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. అదేవిధంగా మనం కౌంటింగ్ స్టేషన్ నుంచి మనము మెటీరియల్ని తీసుకురావడానికి ప్లస్ పోలింగ్ ఆఫీసర్ 1, పోలింగ్ ఆఫీసర్ 2ని ఏర్పాటు చేసుకోవడము, ప్లస్ ఇంకా పోలింగ్ ఏజెంట్స్ వచ్చినటువంటి అభ్యర్థి కరెక్ట్ అయినటువంటి వాళ్ళ కాదనేటువంటి విషయాన్ని అనేటువంటిది విద్యార్థులందరికీ పరిచయం చేస్తున్నాము. ప్లస్ మన ఓటు అనేటువంటిది చాలా అమూల్యమైనటువంటిది. మన దేశ అభివృద్ధికి కానివ్వండి, ఇది చాలా చాలా అమూల్యమైనటువంటి, ప్రతి ఒక్కరం కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాలనేటువంటి సందేశాన్ని కూడా విద్యార్థికి తెలియజేస్తూ ఎలాంటి వ్యక్తిని మనము సమాజంలో ఆరోగ్యవంతమైనటువంటి. అనకాపల్లిలోని కసింకోటలో రౌడీ సీటర్లు రెచ్చిపోయారు. బండారు గణేష్ అనే వ్యక్తి ఇంటిని జేసీబీలతో కూల్చేశారు. ఇంట్లో సామాగ్రి బయటకి విసిరేసి కుటుంబ సభ్యులను కొట్టారు. గత ప్రభుత్వంలో సుమారు 21 మందికి జగనన్న ఫ్లాట్స్ అలర్ట్ చేశారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా బండారు గణేష్ ఇంటిని టార్గెట్ చేశారని తెలుస్తుంది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.